ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 523 నిఫ్టీ 153 పాయింట్ల ప్రాఫిట్. గుడ్ ఈవినింగ్, నేను రంజని. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇవాళ సాయంత్రం 5 గంటలకి ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా 20 పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రధానంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరి ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మరి భారత్ చైనాతో యుద్ధానికి కాలు దువ్వడమే ప్రస్తుతం మన ముందున్న ప్రధానమైన పరిష్కార మార్గమా, లేకపోతే దౌత్య వ్యవహారాల ద్వారా చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతి భారతీయ పౌరుడిలో కూడా చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలి అంటూ భారీ ఎత్తున వెల్లువెత్తుతున్న నిరసనలకి సంబంధించి నిజంగానే చైనాని వాణిజ్యపరంగా మనం ఏ విధంగా అడ్డుకోగలుగుతాం, లేదా అంతర్జాతీయ వేదిక మీద చైనాని ఒంటరి చేయడానికి మన ముందున్న వ్యూహాలేంటి? ఈ అన్ని అంశాల మీద ఆల్ పార్టీలో ఇప్పుడు ముఖ్య నేతలంతా చర్చించబోతున్నారు. మరి వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకోబోతున్నారు. మరి రాహుల్ గాంధీ భారత్ చైనా వ్యూహాన్ని పసిగట్టడంలో విఫలమైంది అంటూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నిజంగానే మన భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇవన్నీ కూడా విఫలమయ్యాయా? చైనా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా మన మీద దాడి చేసిందా? ఈ అంశాలన్నీ ఈ రోజు ప్రైమ్ టైమ్ డిబేట్ లో చర్చించుకోబోతున్నాం. మనతో పాటు చర్చలో ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రకాష్ రెడ్డి గారు, స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు ఎక్స్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, అండ్ అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. సో వీళ్ళందరితో ఈరోజు మనం చర్చ కొనసాగిద్దాం. ప్రధానంగా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ముందుగా ఆయనకి ఆర్మీలో చేసిన అనుభవం ఉంది కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు ముందుగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఈ రోజు అంటే ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తుంటే చైనాని ఇండియా ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే మిలిటరీ పరంగా, రక్షణ పరంగా ఎదుర్కోవడం ఒక అంశం అయితే, వాణిజ్య పరంగా దెబ్బతీయాలా, లేకపోతే చైనా వస్తువులన్నీ ఇండియాలో బ్యాన్ చేయాలా? వీటన్నిటికంటే ముఖ్యంగా రక్షణ రంగ పరంగా ఒకవేళ యుద్ధ వాతావరణమే నెలకొంటే, యుద్ధమే వస్తే మనం ఎదుర్కోవడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా, లేదా ఇంకా ఏ రకంగా సన్నద్ధం కావాలి అంటే? ఇప్పుడు మన దగ్గర ఈ మధ్య వార్స్ ఆర్ నాట్ వన్ ఓన్లీ త్రూ ద మిలిటరీ అండి. వార్స్ ఆర్ వన్ త్రూ వేరియస్ ఫ్రంట్స్. మనకి ఇప్పుడు చైనా కూడా ఏం చేస్తోంది అంటే దే ఆర్ ఫైటింగ్ నాట్ ఓన్లీ ఎ మిలిటరీ వార్ విత్ ద మిలిటరీ ఆర్ ద డిఫెన్స్ ఫోర్సెస్. చైనా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ వాస్ వర్కింగ్ ఆన్ ఎ సైకలాజికల్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, అండ్ దెన్ political warfare, economic warfare, and finally the military might. So manamu kuda when we are fighting the China, which is a big power, we need to fight China on anni fronts lonu manam fight cheyalandi. Anni fronts lonu fight cheyalante first and foremost entante mana media, we need to take China on a straight this thing. China వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని మనం కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయాలి. Okay. And we should not get carried away by their false propaganda. That is first thing. Second thing enti ante ganaka manaki economically meer already will suggest chesaru oka movement modalaindi, and economic warfare ee madhya wars are one through an economic this thing that will have a major impact. Every Indian, if he takes a vote that I will not take nenu China use chese product ni nenu vaadanu ante ganaka next minute akkada China ఆల్రెడీ లాస్ట్ మనం మొన్న చూసాము ఫిబ్రవరిలో చైనా ఎక్స్పోర్ట్స్ ఫాల్ డౌన్ బై 40% బికాస్ ఆఫ్ ద కరోనా. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్రెషర్ చాలా ఉంది చైనా మీద. అలానే మనం ఇప్పుడు బ్యాన్ చేసామంటే కనుక ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఆల్ ద చైనా గూడ్స్ మనం బ్యాన్ చేసాము అంటే కనుక సోషల్ మూవ్మెంట్ రావాలి ఇన్ ద ఎంటైర్ దిస్, నాట్ ఓన్లీ ద గవర్నమెంట్. ఒకసారి అది వచ్చింది అంటే కనుక దెన్ చైనా విల్ ఫాల్ ఆన్ ఇట్స్ నీస్ అండి మన ముందర. We are a very big power of buying power మన ఇండియాలో చాలా ఉంది. Okay. Then the most important thing is the diplomatic warfare. India is much ahead of China on the diplomatic front. ఇప్పుడు మీరు చూసారంటే entire world is standing behind China. వాళ్ళు చేసే ఇది ఎందుకంటే చైనా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మొన్నటి వరకు ఇండియా అనేవాళ్ళం, ఇప్పుడు కరోనాతో అందరికీ తెలిసిపోయింది చైనా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని. సో దాంతో మనం డిప్లొమాటిక్ వార్ఫేర్ ఇప్పుడు డిప్లొమాటిక్ యుఎస్ నుంచి అన్ని కంట్రీస్ దే ఆర్ టువర్డ్స్ బెండింగ్ టువర్డ్స్ ఇండియా, అండ్ దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు షో యాజ్ ఎ రీజనల్ సూపర్ పవర్. Yes, I think all of us, we have to get together and then show what India is.
ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అద్దంకి దయాకర్ గారు, సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా దేశం మొత్తం యునైట్ అయ్యి ఈ రోజు చైనాని ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ కి కాల్ ఫర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు విమర్శలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీటింగ్ లో అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఏ రకమైన నిర్మాణాత్మక సూచనలు చేస్తోంది కేంద్రానికి? మేము పూర్తి స్థాయిలో మీకు మద్దతు తెలుపుతామని చెప్తున్నారు కాబట్టి ఏ రకంగా సూచనలు చేస్తున్నారు? చైనాతో ఎలా డీల్ చేయాలి అన్న దాని మీద. ముందుగా అయితే ఇప్పుడు మన దౌత్య విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దాడి వెనుక ఉన్న కుట్ర మనకు అందరికీ కూడా తెలుస్తూనే ఉంది. ప్రభుత్వం ఇంతవరకు తన వైఖరి చెప్పలేదు, కనీసం ఖండించకూడలేదు. ఏదో ఒక స్టేట్మెంట్స్ వాళ్ళు వీళ్ళు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ అసలు ఈ మెక్మహన్ రేఖకు సంబంధించిన అంశంలో గతం నుంచి కూడా చాలా చర్చ జరుగుతున్నది. వాస్తవాధీన రేఖ నియంత ఎల్ఓసి కాదు. సో వాస్తవాధీన రేఖకు సంబంధించిన చైనా ఈ దుర్మార్గపు ఆట వెనుక డెఫినెట్ గా ఇప్పుడు మనం అమెరికాకు అనుకూలం ఉండడం అనేది వాళ్ళు అంటగింపుగా మారిన పరిస్థితుల్లో ఈ చైనా మన మిత్రులు ఎవరైతే మిత్రులు అంటే మనకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళలో ముఖ్యంగా పాకిస్తాన్, చైనా మనకు తీవ్రంగా నష్టం చేకూర్చే కుట్రలో ఉన్నారు. అది గ్యాదర్ నుంచి చేస్తున్న ఏమంటారు భారీ ఏమంటారు వ్యాపార వాణిజ్యాల కొరకు చేస్తున్న రోడ్డు కావచ్చు, మనకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో, తర్వాత చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో చైనాకి ఇచ్చిన భూభాగం అంతా ఇప్పుడు కుట్రలకు నిలవుగా మారింది. ఇది ఆర్టికల్ 370 తర్వాత వాళ్ళలో ఒక అభద్రత వచ్చింది. ఏంటంటే పిఓకే కూడా మేము తీసుకోబోతున్నాం అనే హెచ్చరిక ఒకవైపు పాకిస్తాన్ గొడ్డలి పెట్టిగా మారితే చైనాకు ఒక ఇంత అభద్రతను పెంచుతున్న పరిస్థితి నుంచి వాళ్ళు వస్తున్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే కలిసి మాట్లాడుకోండి అనే ఒక చర్చ ఇప్పుడే మన రాష్ట్రాల ముందు, దేశాల ముందు పెట్టింది. అయితే వాడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు అని నేను అనుకోను. చైనా ఇప్పుడు నిరంతరం మనతో, అది టిబెట్ అంశంలో కావచ్చు, సిక్కిం అంశంలో కావచ్చు, గల్వానా పాస్ కావచ్చు, నాదుల్లా పాస్, ఇవన్నీ వాడు ప్రతి క్షణం మనల్ని మన తలకు బొప్పి కట్టి ఒక కుట్రలు చేస్తున్న ప్రయత్నంలో, అది 62లో కావచ్చు, 65లో కావచ్చు, మాటి మాటికి జరుగుతున్న కవింపు చర్యల వెనుక మన యొక్క ఉదాసీనత, ఈ రోజు బీజేపీ ఉండని, గతంలో ఏమంటారు యూపీఏ ఉండని, అంతకు ముందు ఇంకా వేరే సంయుక్త కూటములు ఉండని, ఒకసారి మన విధానాన్ని స్పష్టం చేస్తూనే అంతర్జాతీయ సమాజం ముందు చైనాను మనం ఈ రోజు ఎండగట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత మేరకు దాన్ని ఈ మన జాతీయ ప్రభుత్వం ముందుకు తీసుకపోతే రాష్ట్రాలు కూడా, రాజకీయ పార్టీలే కాదు, ఈ ఫెడరల్ గవర్నమెంట్స్ కూడా సీరియస్ గా కేంద్రానికి మద్దతు ఇవ్వాల్సిన చారిత్రక అంశం. ఇది రాజకీయ కోణంగా జరుగుతుంది. రాజకీయ కోణం అంటే ఎట్లా జరుగుతుంది? బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ యుద్ధ కవ్వింపు వస్తున్నది. గతంలో ఏంటిది పుల్వామా దానికి సంబంధించి వచ్చినప్పుడు ఇంకో ఎన్నికలు ఉండే, ఈ దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే గనక భాజపా గానీ లేకపోతే జాతీయ ప్రభుత్వం ఎత్తుగడ అయితే మాత్రం అది అంతకంటే ప్రజల్ని మోసగించడం అంతకంటే ఇక దుర్మార్గం ఉంటుంది. కాబట్టి నేను ఆ కోణం నుంచి ఎక్కువ ట్రేస్ చేయదలుచుకోలేదు. డెఫినెట్ గా వాడు అమెరికాతో మనం సాన్నిహిత్యము అసలు నచ్చట్లేకపోగా, రెండవది కరోనా కాలంలో ప్రపంచంలో చైనా ఏకాకిగా మిగిలింది. ఇండియా అమెరికా వ్యతిరేక శక్తుల్ని కూడగట్టి తనకు సానుకూలత, చైనాలో కూడా వాళ్ళ ప్రజల నుంచి ఒక ఏమంటాము జాతీయ భావాన్ని పెంచి వాళ్ళు ఏదో గెయిన్ చేయాలని చూస్తున్నా కూడా చైనా ఏ రోజు కూడా మన పట్ల ప్రేమగా లేని, ఇవన్నీ కారణాలన్నీ మనం ప్రతిరోజు ఎవరి శైలిలో వాళ్ళు విశ్లేషిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ అఖిల పక్షం తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, అందరితో కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాన్ని సమర్థిస్తుందా? మళ్ళీ దాంట్లో విమర్శలు చేసే అవకాశం ఉంటుందా? అలా విమర్శలు రాకుండానే ఈ రోజు అఖిల పక్షానికి పిలిచారు. మరి మీ పార్టీ ఏం సూచనలు చేయడానికి సిద్ధంగా వెళ్ళి ఈ రోజు మీటింగ్ కి అటెండ్ అయ్యింది అంటే? నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటారు, నిర్ణయాలను వ్యతిరేకించరు. నిర్ణయాలు అనేది అందరి సమక్షంలో తీసుకుంటే అది ఏ విమర్శలకు తావుండదు. నిర్ణయాలు ఏకపక్షమైనప్పుడు, నిర్ణయాలు లేనప్పుడు మాత్రమే ప్రశ్నిస్తారు. అది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేసే పాత్ర. రాహుల్ గాంధీ చేసింది అది, నువ్వు చేసినా నేను చేసినా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలుగా మనకు ఉంటది. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోకపోయినా విమర్శించిండ్రు, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే విమర్శిస్తారా అనేది అది సానుకూలత కాదు.
నిర్ణయం అందరం కలిసి ఇచ్చే ఇన్పుట్స్ తోనే తీసుకుంటారు. ఇప్పుడు ప్యాకేజ్ కావాలని అడిగినాం కరోనా సమయంలో, ప్యాకేజ్ ఇచ్చిండ్రు. ప్యాకేజ్ మరి ఎంత వచ్చిందో మీరు చెప్తే ఆ ప్యాకేజ్ ప్యాకేజ్ అంశం మీద తర్వాత మాట్లాడతాం. ముందు ఈ రోజు భారత్ కూడా అంతే ఉంటది. ప్రజానుకూలమైన నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత, రాజ్యాంగ బాధ్యత. తీసుకోవాలని కోరుకుంటాం కానీ మంచి చేసి కాకుండా మీరు మంచిగా చేస్తారని అంటారా? అది కాదు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, సో ఈ రోజు అఖిల పక్షానికి పిలిచారు. అఖిల పక్షం వల్ల ఏ ఫలితం ఉంటుందని కేంద్రం ఎక్స్పెక్ట్ చేస్తోంది? అదేవిధంగా అమరులైన సైనికుల త్యాగ ఫలం అనేది వృధా పోనీయము, డెఫినెట్ గా సమాధానం చెప్తాము, ధీటుగా చైనాని ఎదుర్కొంటామని చెప్పిన ప్రధాని వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? అంటే ఏం చేయబోతుంది? మీ వ్యూహం ఏంటి? ఆ ఏదైనా వ్యూహంతో ముందుకు వెళ్ళడానికి ఆ సిగ్నల్ ఇచ్చారా ఆ వ్యాఖ్యలు? అంటే ఏంటి సమాధానం? ఇప్పుడు మీకు వ్యూహం అనే దానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి చైనా మీద వ్యూహం స్టార్ట్ అయింది. దిస్ ఇస్ మై స్టేట్మెంట్. ఎందుకు ఎట్లా స్టార్ట్ అయింది అనే దానికి చాలా ఉదాహరణలు చెప్తాను నేను. ముఖ్యంగా ఈరోజు చైనా ప్రపంచ వాణిజ్య రంగాన్ని ఆధిపత్యంలో తీసుకోవాలనే ప్రయత్నం కావచ్చు, ప్రపంచ వాణిజ్య రంగంలో తమ అంటే ఉత్పత్తి రంగాన్ని మొత్తాన్ని ప్రపంచంలో మార్కెటింగ్ చేసుకునే దానికి ప్రయత్నంలో భాగంగా కావచ్చు, అది యూరోప్లో కానీ అమెరికాలో మరే దేశంలో చేసుకుంటున్న ప్రయత్నం చేసిన ఉత్పత్తి రంగానికి ఒక పెద్ద హబ్గా మారింది చైనా. కారణాలు ఏమైనప్పుడు కూడా తమ వాణిజ్యం కోసం అనేకమైన ఎత్తుగడలు వేస్తూ వచ్చింది. ముఖ్యంగా భారతదేశం పొరుగున్నటువంటి ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అవుతున్నాయో, అది మలేషియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఈ అన్ని ఈశాన్య అంటే ఆగ్నేయాసియా దేశాలలో కూడా వాళ్ళ ప్యాసేజ్ అక్కడి నుంచే ఉంది. మొత్తం ప్యాసేజ్ వాళ్ళు ప్రపంచానికి వాళ్ళు చేయాల్సిన ప్యాకేజ్ అక్కడి నుంచి ఉంది. అక్కడ అండమాన్ నికోబార్ దీవుల నుంచి లాస్ట్ దీవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో నికోబార్ దీవులో ఉన్నటువంటి ప్యాసేజ్ దగ్గర నుంచి అండమాన్ దీవుల దగ్గర నుంచి లక్షద్వీప్ దీవుల వరకు ఎక్కడెక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్ మొత్తం హిందూ మహాసముద్రంలో ఉంటాయి, ఇండియన్ ఓషన్లో ఉంటాయో ఆ లొకేషన్స్ అన్నిటి విషయంలో భారత ప్రభుత్వం 6 సంవత్సరాలుగా స్ట్రాటజిక్ లొకేషన్స్ అని కూడా భారత ప్రభుత్వం అధీనంలో ఉంచుకునే ప్రయత్నం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఇది ఒక మిలిటరీ స్ట్రాటజీ చెప్తున్నాను. ఈ లొకేషన్స్ ను మనం పూర్తిగా ఆధిపత్యం తెచ్చుకున్నాం. గతంలో అనేక సందర్భాలలో ఈ చైనా మన మీద ఆధిపత్యం కోసం మొత్తం హిందూ మహాసముద్రాన్ని కబ్జా పెట్టడం కోసం అవసరమైతే హిందూ మహాసముద్రం వార్ హెడ్స్ ని పెట్టింది, వాళ్ళ షిప్లను పెట్టింది, వాళ్ళ సబ్మెరైన్స్ ని పెట్టింది, అందులో అటామిక్ వార్ హెడ్స్ ని పెట్టింది. ఇవన్నిటి నుంచి కూడా మొత్తం హిందూ మహాసముద్రాన్ని మన సాధ్యమైనంత వరకు మన భూభాగాన్ని రక్షించుకోవడం కోసం ఇండియన్ నేవల్ సిస్టమ్ ను పూర్తిగా దాన్ని కంట్రోల్ చేస్తూ పూర్తిగా దాన్ని అధీనంలోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా మోడీ గారి ప్రభుత్వం జరిగింది. ఇది చైనాకు చెంపపెట్టు. అది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు స్టార్ట్ అయినటువంటి మోడీ గారి హెచ్చరిక, మోడీ గారికి చైనాకు ఇచ్చిన హెచ్చరిక అప్పుడు 2014లోనే స్టార్ట్ అయింది. ఇప్పటికది కొనసాగుతూనే ఉందని చెప్పడానికి నాకు ఎటువంటి దానికి అవసరమైతే ఏ డిబేట్ కైనా కూడా సిద్ధంగా ఉన్నది. నెంబర్ 2, మోడీ గారు ఒక పిలుపిచ్చారు. ఇప్పుడు కాదు, గతంలో కూడా పిలిపించారు. మీరు 2014లోనే ఒక స్పష్టమైన పిలిపించారు. భారతదేశంలో మనం ఈరోజు చైనాతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. చైనా వాణిజ్యం జరుగుతుంది, మనకు వాళ్ళకు మధ్య వాణిజ్యం జరుగుతుంది. ఉదాహరణకు మనం ₹1 కోటి మనం వాళ్ళకి పంపిస్తే 2 కోట్లు దిగుమతి చేసుకుంటున్నాం ఈ రోజున. అవి అవసరం లేదు, అనేక అంశాలు పక్కన పెట్టేస్తే ఈ రోజు మన వాణిజ్య లోడ్ 50% చైనాతో కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ లోడ్ను భర్తీ చేయడానికి మనం ఏం ఎక్స్పోర్ట్ చేయాలనేదానికి పెద్ద ప్రశ్న. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము దిగుమతులు చేసుకోకుండా ఉండే విధంగా ప్రయత్నాలు 2014లో మొదలైనవి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ఐఐటియన్స్ యొక్క కాన్వకేషన్ ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. మీ ఐఐటియన్స్ అందరూ కూడా మీరు కొత్త అంశాలను కనుగొనండి, మీరు కొత్త ఉత్పత్తుల కోసం ప్రయత్నం చేయండి, దాంట్లో పేటెంట్ హక్కుల కోసం ప్రభుత్వం మీకు కొత్త అంకుర కంపెనీలకు ఫెసిలిటీస్ ఇస్తామని చెప్తూ ఏ ఉత్పత్తులు అయితే భారతదేశం విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందో ఆ ఉత్పత్తులకు సంబంధించిన టెక్నాలజీని మీరు డెవలప్ చేయండి, భారతదేశంలో ఉత్పత్తి చేయండి, అది భారతదేశానికి మీరు చేస్తున్నట్టు పెద్ద దేశభక్తి, పెద్ద సేవగా మేము భావిస్తామని చెప్పాడు. దీనికి అనుగుణంగానే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR సంస్థ ఉంది. CSIR సంస్థ ద్వారా మనం చైనా నుంచి కానీ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు
ఏవైనా భారతదేశంలో టెక్నాలజీ డెవలప్ చేసి వాటి సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ చేసి ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంపోర్ట్స్ ఆపగలిగితే అటువంటి కంపెనీలకు 10 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు దానికి ఇచ్చింది. అంటే ఇన్ని అంశాలలో ఇది ఇంతకుముందు మనం ఆర్మీ పర్సన్ ఒక చెప్పినటువంటి అంశమే. అది భారతదేశం చైనా మీద అంటే యుద్ధం ఒకటే రకం భౌతికమైనటువంటి ఫీల్డ్ లో సరిహద్దుల యుద్ధం జరగదు రాబోయే రోజులలో. ఆర్థిక యుద్ధం కూడా జరుగుతుంది. మనం ఆర్థిక యుద్ధానికి మనం సన్నిహితం అవుతున్నాం భారతదేశం. అందుకోసం మన మోడీ గారు మీరు దయాకర్ గారు చెప్పారు ప్రచ్ఛన్న యుద్ధం కాదు, ఆర్థిక యుద్ధమే జరుగుతున్నది. ఆత్మనిర్భర్ భారత్ సందర్భంగా మోడీ గారు ఒక మాట చెప్పారు, మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మనం అంది వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోము, అందుకోసం ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పాడు. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఎవరికి ఎన్ని జేబులకు ఇవ్వటం కోసం కాదు, రాబోయేటువంటి తరంలో అంది వచ్చిన అవకాశం అందిపుచ్చుకోవాలని చెప్పింది ఏంటంటే భారతదేశం స్వయం సమృద్ధిని సాధించాలి, స్వయం సాధికారం సాధించాలి. దానికోసం భారతదేశం ఉత్పత్తి రంగాన్ని పెంచుకోవాలి. అవసరమైతే చైనా కంపెనీలో మనం బైకాట్ చేస్తామా, ప్రజలు బైకాట్ చేస్తారు కాబట్టి అయితే ప్రజలకు అవసరమైన ఉత్పత్తులను మనం ఇక్కడ తయారు చేయాలి. అది ఇంపార్టెంట్ కదా. దానికోసం ప్రభుత్వం అనేక సిఎస్ఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను, టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి చెప్పాను, పేటెంట్ చట్టం యొక్క మార్పుల గురించి చెప్పాను. అన్ని భారత ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ ను ప్రకటించే రోజున ఆయన ఛానల్ ద్వారా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అంశం కూడా మనకు అంది వచ్చిన అవకాశం, మన ఉత్పత్తి రంగాన్ని మరింత వేగవంతంగా పెంచుకుందాం, భారతదేశ ప్రజలకు అవసరమైన ఉత్పత్తులన్నింటినీ భారతదేశంలో తయారు చేద్దాం, అప్పుడే మనం దిగుమతులు తగ్గించుకోగలుగుతాం. అది నిజమైన చెప్పపెట్టు చైనాకు, అది నిజమైన ఆర్థిక యుద్ధం చైనా మీద. అయితే అనుకోకుండా ఒక సంఘటన జరిగింది, దురదృష్టకరమైన సంఘటన, మన భారత సైనికుల మీద వాళ్ళ యొక్క దాడి, దురదృష్టకరమైన సంఘటన. అయితే ఈ సంఘటనకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనే విషయంలో మోడీ గారు ప్రభుత్వం ఆలోచిస్తుంది, సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తుంది. అంటే దీనికి వెనకంగా పోయేది లేదు. మళ్ళీ నేను దయాకరణ చెప్పింది కాబట్టి నేను ఇంకో కారణంగా ఆలోచించట్లేదు. గతంలో కూడా చాలా సార్లు నాతులాల్ ప్యాసేజ్ కాడ కూడా 1967లో ఇందిరాగాంధీ గారు సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొన్న 300 మంది సైనికులు ఆ రోజున భారత సైనికులను కాల్చి చంపారు. నాతులా 1967లో పాకిస్తాన్ చైనా యుద్ధం తర్వాత చేసినటువంటి సంఘటన. కాబట్టి అనేక సార్లు డోక్లాం దగ్గర జరిగినటువంటి సంఘటన కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ లో మన్మోహన్ సింగ్ గారు పోయినప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ చెప్పారు. కాబట్టి అనేక విషయాలలో ఈ సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంది. కానీ భారతదేశం ఆర్థిక యుద్ధంలో ఆధిపత్యాన్ని సాధిస్తుంది కూడా రాబోయే రోజులలో. అది వాళ్ళ గిట్టక ఇప్పుడు సరిహద్దుల్లో కొంత ఉధృతిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఆపగలుగుతుంది. రైట్, మన ప్యానెల్లో ఎకనామిస్ట్ కూడా ఉన్నారు, పుల్లారావు గారిని అభిప్రాయం తెలుసుకుందాం. పుల్లారావు గారు, ఆర్థిక పునాదులు, ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే ప్రయత్నం మొదలు పెట్టింది కాబట్టే చైనా అక్కస్తోనే మన మీద ఈ రోజు కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆల్రెడీ ఆర్థికంగా వాణిజ్యపరంగా చైనా పతనం అనేది ప్రారంభమైంది, దానికి భారత్ ఇప్పటికే బాటలు వేసింది అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆత్మనిర్భర భారత్ లో చైనాని వాణిజ్యపరంగా ఎదుర్కోవడం అనేది కూడా ఒక ప్రధాన లక్ష్యం అని. నిజంగా మనం ఆ లక్ష్యానికి ఎంత చేరువలో ఉన్నాం? ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ ని బ్యాన్ చేయాలంటేనో, చైనా పరిశ్రమలు మన దగ్గర రాకుండా ఉండాలి అంటేనో, దానికి అది ఈ రోజు అయిపోయే అంశం అయితే డెఫినెట్ గా కాదు. ఒకటి ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ వస్తా, ముందల 3-4 పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకుంటే మనకు మంచిది. మనకి తగు చైనాతో ఇప్పుడు 65 సంవత్సరాల నుంచి డైరెక్ట్ గా 54 నుంచి జరుగుతా వస్తాం. రెండోది, నరేంద్ర మోడీ గారు చాలా ఇన్వెస్ట్ చేశారు చైనాతో మంచి సంబంధాలు పెట్టుకోవాలని. ముఖ్యమంత్రిగా 4 సార్లు వెళ్ళారు, ప్రధానమంత్రిగా 3-4 సార్లు వెళ్ళారు, చైనా ప్రెసిడెంట్ 2 సార్లు వచ్చారు. చాలా ఆయన దీంట్లో పెట్టుబడి పెట్టారు. దేశానికి చైనాకి మంచి సంబంధం ఉంటే మంచిది అని చాలా ఇన్వెస్ట్ చేశారు. మూడో పాయింట్ ఏంటంటే 45 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇలాంటిగా వైలెన్స్ జరిగింది బోర్డర్ మీద, ఎప్పుడు జరగలేదు 45 సంవత్సరాలు. సో అందువల్ల మనం ఇది పెద్ద కొత్త చాప్టర్ ఓపెన్ అవుతున్నామని మాత్రం మనం భావించాలి. 45 సంవత్సరాలు ఎన్ని చిన్న మాటలు అనుకున్నా, యునైటెడ్ నేషన్స్ లో వ్యతిరేకించుకున్నా, చైనా వెనకాల ఏం చేసినా గొడవలు లేకుండా మాత్రం బోర్డర్ 2800 మైళ్ళ బోర్డర్ లో పీస్ఫుల్ గా ఉన్నది. జూన్ 15తో ఆ చాప్టర్ అయిపోయింది. సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనుకోవటానికి అనుకోకుండా చేశారా చైనా? ఇలా జరుగుతుంది వైలెన్స్ అనుకోలేదా చైనా? ఇలా టెంపర్ పెంచే కొలిపి యాక్సిడెంట్ గా అయినా
వైలెన్స్ జరుగుతుందని అనుకోలేదా? ఇవన్నీ ఆలోచనలు మనకి ఉండినా కొన్ని రోజుల్లో తెలుస్తాయి, ఎందుకంటే బయటకు వస్తారు ఇంటెలిజెన్స్ ఏమైనా. ఈ పరిస్థితుల్లో చాలా మంది అనుకుంటున్నారు చైనా, ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ దట్ ఏదో ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని పాటు చేయాలి అని, అది కొత్త కాదు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2011-12లో చైనా యాక్షన్ అని చూసి చక్కటి మాట అన్నారు. చైనా ఎప్పుడు భారతదేశం సెటిల్ అవ్వకూడదు, అన్సర్టన్ గా వెనక్కి తిరిగి బొల్లం నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటా ఉండాలని ఎప్పుడు డీస్టేబులైజ్ చేస్తా వస్తుంది అనే ఆ గ్రేట్ ఇంటెలెక్చువల్ మన్మోహన్ సింగ్ చెప్పారు. అది పోర్షన్ గా ఉండును, కానీ 15 జూన్ తర్వాత అంతా మారిపోయింది. ఒక వాణిజ్య కిందే మనం చూసుకోవటానికి వీల్లేదు. వాణిజ్యం నేను అనుకోవట్లేదు చైనా భారతదేశాన్ని అంత పెద్ద ఛాలెంజర్ అనుకోవట్లేదు. నా వ్యూలో 3% మనకి వాళ్ళకి వ్యాపారం, మనం ఏదో పెద్ద పెరిగిపోయింది లేదు. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చైనా కంటే చాలా తక్కువ, మన జీడిపి చాలా తక్కువ. సో నేను అంత ఇంపార్టెన్స్ ఆ ఇష్యూకి ఇవ్వట్లేదు, ప్రకాష్ రెడ్డి గారు ఇచ్చింది. కానీ వాళ్ళకి 65 సంవత్సరాలు అయిందంటే చైనీస్ హిస్టరీలో లెక్కలేదు. ఇలా తగులు అలా 100 సంవత్సరాలు తరతరాలు తీసుకెళ్లే అలవాటు వాళ్ళకి, పెద్ద దూరమైన ప్లాన్. సో 65 సంవత్సరాల తర్వాత ఇలాగ అయిపోయింది. పాకిస్తాన్ ఒత్తిడి ఉన్నదా, నేపాల్ ఒత్తిడి ఉన్నదా, భారతదేశానికి కొద్దిగా పొలిటికల్ గా ఇమేజ్ గా దెబ్బ కొడదామా, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏదైనా ఆ లైన్ మీద మనం చూసుకుంటాం మొదలు పెట్టాలి. ఎంతవరకు చైనా వస్తారు, ఎంతవరకు తోస్తారు, ఎంతవరకు అవమానం చేస్తారు, మనం ఎంత సహించగలం, మనం ఎంత రియాక్ట్ అవ్వగలం. రియాక్ట్ చాలా తక్కువ అవ్వగలం. నేను చాలా మంది వింటున్నారు సైన్యాన్ని పంపించి తరివేయండి. వాళ్ళకి సైన్యం ఉన్నది, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఉన్నది, వాళ్ళకి హెలికాప్టర్స్ ఉన్నాయి. సో యుద్ధం వచ్చేటప్పటికి 62 కంటే ఇవాళ 2020లో చక్కగా ప్రిపేర్ ఉన్నాం, కానీ విపరీతంగా దెబ్బలాడతాం మాత్రం మనం చేయలేము. వాళ్ళకు ఉన్న అసెట్స్ వేరు. సో ఇది కొత్త చాప్టర్ ఓపెన్ అవ్వండి. ఏ రకంగా ప్రధానమంత్రి గారు డీల్ చేస్తారు ఒక వంతు, వాళ్ళు ఏ రకంగా యాక్ట్ చేస్తారో రెండో వంతు, మూడోది మిగతా దేశాలు ప్రపంచంలో చైనాని కొద్దిగా నొక్కాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఈ ఇష్యూలో మనకు కలిసి వస్తారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చైనాకి సంబంధించిన అనేక అంశాలను డిస్కస్ చేద్దాం.